LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలంలోని తమ్మిగానిపల్లి గ్రామంలో ఓ మహిళను కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ విషయంపై డీఎస్పీ పార్థసారథి స్పందించారు. అసలు ఘటనే జరగలేదు అని కలరింగ్ ఇవ్వబోయాడు. గంగమ్మ అనే మహిళను కరెంటు స్తంభానికి కట్టేసినట్టు క్లియర్ గా కనిపిస్తుంటే అసలు ఇదంతా డ్రామా అన్నట్టు చెప్పుకొచ్చారు డీఎస్పీ. మునెప్ప అనే అతనికి 2 భార్యలు, మునెమ్మ, గంగమ్మ. మునెమ్మ చనిపోయారు. అలానే ఈ నెల 5న మునెప్ప కూడా చనిపోయాడు. అయితే డీఎస్పీ పార్థసారథి మాత్రం ఇది కుటుంబ సభ్యుల సమస్య అంటూ తేలిగ్గా తీసిపారేశారు. దిక్కులేదు చేసినాదని చెప్పా నమ్మకి చంపేదే కొట్టి 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 కరెంట్ పోల్కేది కొడతా ఉన్నారు. నాకెవరు నా దిక్కు వాళ్ళు యాక్టింగ్ ఏ పడ్డే కాదు ఆ కాలం చంపేసిన